సాక్షి పైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. పోలీసులను ప్రయోగించింది. ఇప్పుడు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఒక అరగంట నుండి పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు. సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ ఇతర ఎవరిని కూడా అనుమతించకుండా పోలీసులు తలుపు వేసి లోపల సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన ధనుంజయ రెడ్డిని విచారిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు వచ్చారు, ఏ కేసులో వచ్చారన్న అంశాన్ని కూడా ఇంకా పోలీసులు వెల్లడించడం లేదు. ముఖ్యంగా సాక్షి పత్రిక పైన సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన వరుసగా ఈ గతంలో కేసులు నమోదు చేస్తూ వస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు, చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుంభకోణాల కోసం, అవినీతి కోసం వార్తలు రాస్తున్నటువంటి సాక్షి పైన కక్షగట్టి వరుసగా ఏదో ఒక కేసులు ఇరికించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నేరుగా పోలీసులను పంపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన కూడా పలు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు నేరుగా ఎడిటర్ పై టార్గెట్ చేసుకుని ఎడిటర్ పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఎందుకు వచ్చారు పోలీసులు ఈ అంశానికి ఏ కేసులు ఇక్కడ విచారిస్తున్న అంశాన్ని కూడా ఎవరికి వెల్లడించడం లేదు. పూర్తిగా ఇక్కడ సాక్షి పైన కక్ష సాధింపు కోసం సాక్షిని టార్గెట్ చేసి చంద్రబాబు ప్రభుత్వంలో గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి అవినీతి పైన, అక్రమాల పైన, కుంభకోణాల పైన వరుసగా సాక్షి మీడియా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కక్ష సాధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలాగా, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించి ఆ సాక్షి గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అక్రమ కేసుల ద్వారా సాక్షి పైన ప్రభుత్వం పోలీసులు ప్రయోగిస్తుంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు సాక్షి ఎడిటర్ ఆ నివాసానికి పోలీసులు వచ్చారు. ఈ రోజు ఉదయం దాదాపుగా ఆ గంట క్రిందట వచ్చినటువంటి పోలీసులు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిని ఒక రూమ్ లో విచారిస్తున్న పరిస్థితి. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ, ధనుంజయ రెడ్డికి సంబంధించినటువంటి ఇతర స్నేహితులు కానీ ఎవరిని కూడా అనుమతించకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు కోసం పోలీసులు ప్రయోగించింది. ఇటీవల కాలంలో సాక్షి మీడియాలో వరుసగా ఏవైతే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, ఉర్సా భూముల కుంభకోణాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. 3,000 కోట్ల విలువైనటువంటి భూమిని 99 పైసలకే కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైనాన్ని సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అమరావతిలో జరుగుతున్నటువంటి టెండర్ల కుంభకోణాలు వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అత్యధిక ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీని ఎండగట్టింది. ఇటువంటి వరుస కుంభకోణాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి సాక్షి పైన కక్ష సాధింపు, సాక్షి గొంతు నొక్కడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పోలీసులను ప్రయోగిస్తుంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చి ఇవాళ దాదాపుగా గంట సమయం నుండి కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఎందుకు విచారిస్తా ఉన్నారు, ఏ కేసులు విచారిస్తా ఉన్నారు, ఎందుకోసం పోలీసులు ఇచ్చారన్న అంశానికి సంబంధించి కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. పోలీసులకు సంబంధించినటువంటి ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో ఒక టీం వచ్చింది. టీం వచ్చి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పైన విచారిస్తా ఉన్నారు. ఎందుకోసం చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన చేయడం లేదు. సో మనతో పాటు సాక్షికి సంబంధించినటువంటి జర్నలిస్టులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూస్తారు? వరుసగా సాక్షి ఎడిటర్ పైన గతంలో కేసులు నమోదు చేసినప్పుడు నేరుగా ఇంటికి వచ్చి కూడా పోలీసులు సోదాలు చేస్తా ఉన్నారు. ఎందుకోసం ప్రభుత్వం ఇది చేస్తుందంటే ఇది కక్ష సాధింపు చర్య. అవినీతి, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలని నిగ్గదీసి అడుగుతున్నందుకు, రోజు రాస్తున్నందుకు కక్షగట్టి పత్రికా స్వేచ్ఛని, ప్రజల గొంతుకుని నొక్కాలని చేస్తారన్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని సాక్షి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మేము రెట్టించిన ఉత్సాహంతో అక్రమాలని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని మేము కొనసాగిస్తాం. ఈ పత్రికా స్వేచ్ఛ మీదటువంటి దాడిగా దీన్ని భావిస్తాం. ఒక ఎడిటర్ ఇంటికి నేరుగా పోలీసులు వచ్చి ఏ కేసులో వచ్చారో, ఏం చేస్తున్నారో, సెర్చ్ వారెంట్ ఉందో లేదో ఏమీ చెప్పకుండా రూమ్లో కూర్చోబెట్టి వేధించడం, జర్నలిస్టులని వేధించడం అంటే పత్రికా స్వేచ్ఛని, ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛని హరించడమే అని మేము భావిస్తున్నాం. సాధారణంగా ఏదైనా కేసులు విచారించాలంటే ఒక నోటీస్ ఇచ్చి లేదా దానికి సంబంధించిన సమాచారం అందించి పోలీస్ స్టేషన్ పిలిచైనా విచారించవచ్చు, ముందస్తు సమాచారం ఇచ్చి. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళి తలుపులు వేసేసి పోలీసులు విచారించినటువంటి ఉదంతాలు గతంలో ఎప్పుడైనా చూసారా మీ అనుభవంలో? ఇది కేవలం కక్ష సాధింపు కోసమే జరుగుతుందంటారు?
ఒక ఎమర్జెన్సీ టైంలో మాత్రమే పత్రికా స్వేచ్ఛను పూర్తిగా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులే ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. నోరు తెరిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమాలు ఏంటని అడిగితే, అన్యాయం ఎందుకు జరుగుతుందంటే, అవినీతిని ప్రశ్నిస్తే అవినీతి జరుగుతుందని చెబితే ఎవరు చెబితే వాళ్ళ గొంతు నొక్కడానికి, ఇప్పుడు చెబుతున్నటువంటి సాక్షి గొంతు నొక్కి వాళ్ళ అక్రమాలని అన్యాయాన్ని యథేచ్ఛగా కొనసాగించడానికి ఇది చేస్తా ఉన్నారు. ఇక ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఎమర్జెన్సీ లేదు తప్ప ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని ప్రజలందరూ ముందుకొచ్చి ఖండించి వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవాలని మిగతా ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాయి. మాకు అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మేము ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తాం. ఇదే నిరసనని కొనసాగిస్తాం. ఈ వేధింపుల్ని ఎలా చూస్తారు? సాధారణంగా జర్నలిస్టులు ప్రభుత్వం అవినీతిని వెలికి తీయడం అన్నది ఆ వృత్తి ధర్మం. దాడి చేసినందుకు ఇవాళ పోలీసుల్ని ప్రయోగిస్తున్నటువంటి తీరుని ఎలా చూస్తారు? పత్రికా స్వేచ్ఛ అన్నది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరు ఇచ్చింది కాదు. అది భారత రాజ్యాంగం పత్రికలకి, పాత్రికేయులకి ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాలు రాస్తోంది. పత్రికా స్వేచ్ఛను విఘాతం కలిగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని వెలుగులోకి తెస్తున్నందుకు సాక్షి మీద చాలా కేసులు పెట్టారు. వాటిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. న్యాయస్థానాల్లో అనుకూలంగా, పాత్రికేయులకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి. ప్రభుత్వానికి ముట్టుకాయలు వేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ తీరు, పోలీసుల తీరు ఏమాత్రం మారడం లేదు. రాజకీయ రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలను పత్రికలపై కూడా అనుసరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. దీనికి సాక్షి కానీ పాత్రికేయ లోకం కానీ ఏమాత్రం భయపడదు. మేము సంఘటితంగా న్యాయ పోరాటం చేస్తాం, వీధుల్లో పోరాటం చేస్తాం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షిస్తాం, పత్రికా ధర్మాన్ని పాటిస్తాం. ఎవరికి భయపడేది లేదని మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తున్నాం. సాధారణంగా జర్నలిస్టులకు సంబంధించి ఏమైనా విచారణ జరిపేటప్పుడు ప్రాసెస్ ఇలాగే ఉంటుందా? గతంలో ఎప్పుడైనా ఇటువంటి దారుణంగా ఒక ఇంటికి వచ్చి ఇంట్లో తలుపులు వేసేసి ఒక ఎడిటర్, ఒక ప్రముఖ ఆ పత్రికకి సంబంధించిన ఒక ఎడిటర్ నివాసంలో ఈ విధంగా పోలీసులు వచ్చి దూరి ఆ సోదాలు చేయడం అనేది ఎప్పుడైనా చూసారా? సాధారణంగా ఒకవేళ ప్రభుత్వానికి ఏదైనా వార్తల మీద అభ్యంతరం ఉంటే ఆ డిఫమేషన్ చాలా మార్గాలు ఉంటాయి ప్రభుత్వానికి కూడా. కానీ దీన్ని ఎందుకోసం ఈ మార్గం పోలీసులు ఎంచుకున్నారు, ప్రభుత్వం ఎంచుకుందంటుంది? సాధారణంగా పత్రికల్లో వచ్చిన వార్తల మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళకు కూడా న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. పరువు నష్టం కేసు వేయొచ్చు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయొచ్చు. దానికి ఆ పత్రిక తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అంతిమ నిర్ణయం న్యాయస్థానాలు వెలువరిస్తాయి. కానీ ఈ న్యాయ ప్రక్రియను, సహజ న్యాయ సూత్రాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. పత్రికలో వచ్చిన వార్తల మీద పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులతో క్రిమినల్ కేసులు నమోదు చేయడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న కొత్త అరాచక విధానం. దీనిపై న్యాయస్థానాల్లో మేము పోరాటం చేస్తున్నాం. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రిజైండర్ ఇవ్వండి, ఖండన ఇవ్వండి, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించండి. అంతేగాని నోటీస్ ఇవ్వకుండా, సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా, ఏ కేసులు విచారిస్తున్నారో చెప్పకుండా వచ్చి తలుపులేసి గంటల తరబడి ఇక్కడ ఏసీపీ దామోదర్ అండ్ వాళ్ళ అధికారులు, మరి వాళ్ళకి పై అధికారులు ఎవరు చెప్పారో ఏం చెప్పారో కనీసం పోలీస్ మాన్యువల్ నిబంధనలు కూడా పాటించకుండా అరాచకం సృష్టించి పాత్రికేయ లోకాన్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న ఏకైక కుట్రతో వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము సమిష్టిగా తిప్పికొడతాం. మేము మాత్రం ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నాం. ఖచ్చితంగా జర్నలిస్టులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. పూర్తిగా కక్ష సాధింపు కోసం మాత్రమే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పంపించి సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.